లేఖన. ఈరోజు క్రీస్తు యొక్క పుట్టుక కథ గురించి మీకు చెప్పబోచున్నాను. జకర్యా అనే ఒక యాజకుడు ఉండెను. అతని భార్య పేరు ఎలిజబెతు. వీళ్ళిద్దరూ ప్రభు ఆజ్ఞలను వింటూ నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులైరి. జకర్యా భార్య అయిన ఎలిజబెతుకు పిల్లలు లేనందున ఆమె గొడ్రాలు అనబడెను. ఇక వీళ్ళిద్దరూ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముసలివాళ్ళు అయిపోయారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఒక రోజున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయుటకు జకర్యాకు అవకాశం వచ్చెను. ప్రార్థనా సమయంలో ప్రజలందరూ లోపల ప్రార్థన చేయుచుండగా ప్రార్థనా సమావేశం యొక్క కుడివైపున యొక్క దేవదూత జకర్యాకు కనబడెను. వెంటనే భయపడిపోయాడు. అప్పుడు దూత ఇలా అంది, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన దేవుడికి వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకొక కుమారుని కనును. అతనికి నీవు యోహాను అని పేరు పెట్టెదవు. అతను మద్యమైనను ద్రాక్షారసమైనను తాగక తన తల్లి గర్భమునందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడాయను. ఇశ్రాయేలీలో ఉన్న ప్రజలను దేవుడు మార్గమునకై తిప్పి అవిధేయులను నీతిమంతుల జ్ఞానమునకు అనుసరించుటకై త్రిప్పి ప్రభు కోసం ఆయత్తపడుతున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఆయన నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు కూడా సంతోషించెదరు. అప్పుడు జకర్యా అలా అంటాడు, మాకెలా జరుగును, మేము ముసలి వాళ్ళం కదా అన్న మాటకు గబ్రియేలు అంది, నేను దేవుడు ముందు నిలిచి గబ్రియేలను నీకు ఈ సువార్తమానమును ఈ యొక్క విషయము నీకు తెలియజేయుటకు దేవుని చేత పంపబడుతుంది. ఇలా మన రక్షణ కోసం దేవుడి మార్గం నడుచుటకు స్వయాన దేవుడే ఏర్పరచుకున్న యొక్క వ్యక్తి దేవునికి ముందుగానే ఈ లోకమునకు వచ్చాను. అతని పేరు యోహాను. ఇక గబ్రియేలు అన్న దేవదూత గలీలియాలోని నజరేతు ఊరికి వెళ్ళెను. దావీదు వంశస్థుడైన యేసేపును ప్రదానము చేయబడ్డ కన్యక మరియా యొద్దకు దేవుని చేత పంపబడెను. దూత లోపలికి వెళ్ళి మరియాను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడని మరియాతో చెప్పాను. అందుకు మరియా ఈ శుభవచన ఏమిటో అని ఆలోచించుకొని చూడగా అప్పుడు దూత ఇలా అంది, మరియా, భయపడకుము, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకి నీవు యేసు అని పేరు పెట్టెదవు. అతడు సర్వోన్నతుని కుమారుడు అన్నబడను. ప్రభు అయిన దేవుడు ఆయనకిచ్చును. యాకోబు వంశస్థులను యుగయుగముల ఏలెను. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని మరియాతో చెప్పాను. అందుకు మరియా అలా అంది, నేను కన్యకను కదా, ఇది నాకెలా జరుగునని దూతతో అనగా ఇప్పుడు దూత ఇలా అంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మును. అందుకే పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అన్నబడును. ఇక నీ బంధువురాలైన ఎలిజబెతు కూడా ఈ యొక్క కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలన్నబడిన ఎలిజబెతుకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరాతకము కానేరదని మరియాతో చెప్పాను. ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజున సర్వలోకమునకు జనాభా లెక్కలు వ్రాయబడటకు కైసరు ఔగస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియాను ఒక వ్యక్తి సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి జనాభా లెక్కలు. యేసేపు దావీదు వంశంలో పుట్టినవాడు. మరియా తన భార్యగా ప్రదానము చేయబడింది. ఇక వీరిద్దరు కూడా ఆ యొక్క జనాభా లెక్కలో వ్రాయబడటకు గలీలియాలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేం అన్నబడిన ఊరికి వెళ్ళెను. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత మరియా ప్రసవ దినములు నిండెను గనుక ఈ యొక్క కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఈ యొక్క పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఉండిరి. రాత్రి వేళ పొలములో తన మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ ఎంతయో వారి చుట్టూ ప్రకాశించినందున వాళ్ళు చాలా భయపడిరి.
అప్పుడు దుయితలా అంది, ఇదిగో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానవాలు. ఈ యొక్క శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఈ యొక్క తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని గొర్రెల కాపరులతో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతుని స్థలములలో దేవునికి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగునని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ తిరిగి పరలోకమునకు వెళ్ళిరి. ఇక గొర్రెల కాపరులు దేవుడే మనకి ఇది తెలియజేయుచున్నారనేసి మరియా యేసేపును చూద్దాము రండి అనేసి ఒకనితో ఒకడు అనుకొని మరియాను యేసేపును తొట్టిలో పండుకొని ఉండిన శిశువును చూచి దేవునికి స్తోత్రములు చేయించు తిరిగి వెళ్ళిరి. ఆమేన్. చాలా చక్కగా చెప్పింది కదా. ఈ క్లాప్ సరిపోదు, ఇంకొంచెం గట్టిగా మహింపరచాలి దేవుణ్ణి. తను